మనకి కావాల్సిన వాడు ఏం చేసినా సరే మనం చూసి చూడనట్టు పోతాం. అదే మనకి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు, మన ఆలోచనలకి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు ఏం చేసినా సరే భూతద్దంలో పెట్టి చూస్తాం. ఇప్పుడు చూడండి, రీసెంట్‌గా భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఓపెనింగ్ సభలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మోడీ గారిని పొగిడారు. మోడీ గారిని భుజానెత్తుకున్నారు. చంద్రబాబు నాయుడు గారైతే గట్టిగా మోడీ గారిని పొగిడారు. పైగా అక్కడికి హాజరైనటువంటి లక్షలాది మంది జనాన్ని నించోబెట్టి మోడీ, మోడీ అనిపిచ్చారు. ఇప్పుడు చాలామంది పాయింట్ ఔట్ చేస్తుందేంటంటే, అంత భజన దేనికి? మళ్ళీ వాళ్ళు ఒక విషయాన్ని చూపిస్తున్నారు. 2019 ఎన్నికల కంటే ముందు చంద్రబాబు నాయుడు గారు ఎన్‌డీఏ కూటమి నుంచి బయటకొచ్చిన సందర్భంలో మోడీ గారిని గట్టిగా అటాక్ చేశారు. అప్పుడేమో మోడీ గారిని అంత గట్టిగా అటాక్ చేశారు. ఇప్పుడేమో మోడీ గారిని ఇంతలా పొగుడుతున్నారేంటి? అసలు ఇంతలా పొగడాల్సిన అవసరం ఏంటి? ఇంత భజన దేనికి? అనేది చాలామంది చంద్రబాబు నాయుడు గారిని, తర్వాత పవన్ కళ్యాణ్ గారిని కూడా తప్పుపడుతున్నారు. కాకపోతే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మోడీ గారిని పొగట్టం అనవచ్చు, లేదంటే మద్దతివ్వటం అనవచ్చు, ఏదైనా కావచ్చు. దాని వెనకాల ఒక స్ట్రాటజీ ఉంటది. ఏంటి ఆ స్ట్రాటజీ? ఇప్పుడు కేంద్రంతో రాష్ట్రానికి ఉన్న అవసరం చాలా పెద్ద ఎత్తున ఉంది. ఇప్పుడు ఆ భోగాపురం ఎయిర్‌పోర్ట్ త్వరితగతిన 80% పనులు కంప్లీట్ చేసి ఇవాళ ఓపెనింగ్ అయిందంటే కేంద్రం సపోర్ట్ వల్లే. తర్వాత దేశంలో వస్తున్న పెట్టుబడులు ఒక పావలా ఆంధ్రప్రదేశ్‌కి వస్తున్నాయంటే కేంద్రం సపోర్ట్ వల్లే. కేంద్రం వైఖరిలో గతానికి ఇప్పటికి చాలా తేడా వచ్చింది. 2014, 19 మధ్య ఆంధ్రప్రదేశ్ విషయంలో కేంద్రం వ్యవహరించిన తీరు వేరు. ఇప్పుడు వ్యవహరిస్తున్న తీరు వేరు. ఇప్పుడు ఆ తీరులో తేడా వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారి మాటల్లో కూడా తేడా వస్తది గదా! రెండోది, ఇప్పుడు మోడీ గారి ఇమేజ్ ఈ నీట్ పేపర్ లీక్ తర్వాత కాక్రోజ్ ఉద్యమం తర్వాత కొద్దిగా ఇబ్బందిలో పడింది. మోడీ గారి ఇమేజ్ కొద్దిగా ఇబ్బందిలో పడింది. ఆ సందర్భంలో మోడీ గారిని తోటి ఎన్‌డీఏ పార్టీగా, ఎన్‌డీఏ కూటమిలోనే ఉన్నారు గదా! ఇలా మోడీ గారు ప్రధానిగా మూడోసారి ఉండటంలో టీడీపీది క్రియాశీలక పాత్ర. టీడీపీ, బీజేపీతో పొత్తు పెట్టుకోవడంలో పవన్ కళ్యాణ్ గారిది క్రియాశీలక పాత్ర. సో, ఈ క్రియాశీలక పాత్ర ఉన్నటువంటి ఇద్దరు నాయకులు, ఏది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. మరి మోడీని భుజానెత్తుక్కోవాల్సిందే కదా! అది ఇప్పుడు మోడీ గారి ఇమేజ్‌ని వాళ్ళు కాపాడాలి. అదే సమయంలో మోడీ గారికి మద్దతిస్తున్న విషయాన్ని దేశ ప్రజలకి గట్టిగా కమ్యూనికేట్ చేయాలి. ఆ ప్రయత్నంలో ఇదొక భాగం. ఆ స్ట్రాటజీలో ఇదొక భాగం. అయినా వాళ్ళు ఇప్పుడు ఒకే కూటమిలో ఉన్నారు. ఒకళ్ళనొకళ్ళు పొగుడుకుంటుంటారు. తప్పు లేదు గదా! వాళ్ళు పొగుడుకుంటే కొంతమంది కడుపు మంట ఎందుకొస్తుంది? వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు మెచ్చుకుంటే మిగతా వాళ్ళకి అసిడిటీ ప్రాబ్లమ్ ఎందుకు? ఇప్పుడిక్కడ మనం పాయింట్ ఔట్ చేయాల్సిందేంటి? జగన్‌మోహన్ రెడ్డి గారు అసలు ఎన్‌డీఏ కూటమిలో లేరు. అయినా సరే మోడీ గారిని ఒక మాట అనరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు ఎన్‌డీఏ కూటమిలో ఉన్నారు కాబట్టి మోడీ గారిని భుజాన పెట్టుకున్నారు. కానీ జగన్‌మోహన్ రెడ్డి గారికి అవసరం లేదు కదా! ఎన్‌డీఏ కూటమిలో లేడు కదా ఆయన. కానీ ఎందుకు మోడీ గారికి, బీజేపీకి బానిసత్వం చేస్తున్నాడు? ఈ బానిసత్వం వెనకాల ఉన్న కారణాలు ఇది చర్చించాలి గదా! ఇది పాయింట్ ఔట్ చేయాలి గదా! ఇప్పుడు మొన్న జంజీ ఉద్యమం నడిసింది. కాక్రోజుల ఉద్యమం నడిసింది. అలాంటి ఉద్యమం ఆంధ్రప్రదేశ్‌లో కావాలని జగన్‌మోహన్ రెడ్డి గారు కూడా కోరుకుంటున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కాక్రోజుల ఉద్యమం కావాలి, జంజీ ఉద్యమం కావాలని కోరుకుంటున్న జగన్‌మోహన్ రెడ్డి గారు, జంతర్ మంతర్ లాంటి ఉద్యమం ఆంధ్రప్రదేశ్‌లో కావాలని కోరుకుంటున్న జగన్‌మోహన్ రెడ్డి గారు, అసలు జంతర్ మంతర్‌లో ఉద్యమం జరుగుతున్నప్పుడు ఆ ఉద్యమానికి మద్దతిచ్చాడా? ఇప్పుడు ఎలాంటి ఉద్యమం అయితే ఆంధ్రప్రదేశ్‌లో కావాలని జగన్ కోరుకుంటున్నాడో, అసలు ఆ ఉద్యమం జరుగుతున్నప్పుడు జగన్ వాళ్ళకి మద్దతిచ్చాడా? ఇదెవడన్నా అడుగుతున్నాడా? ఇదెవడన్నా పాయింట్ ఔట్ చేస్తున్నాడా? ఇది కదా మాట్లాడాల్సింది. బీజేపీ అంటే జగన్‌కి భయం ఉందా? ప్రేముందా? మోడీ అంటే బత్తుందా? పార్లమెంట్‌లో అనేక బిల్లుల విషయంలో వైసీపీ ఎంపీలు బీజేపీ ఎంపీలాగా ఎందుకు వ్యవహరిస్తున్నారు? బీజేపీ అధిష్టానం చెప్పినట్టుగా వైసీపీ ఎందుకుంటుంది? ఎన్‌డీఏ కూటమిలో లేకుండా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మోడీ గారిని తిట్టారనుకోండి, ఎగ్జాంపుల్ అటాక్ చేశారనుకోండి. అది పబ్లిక్‌గానే చేశారు. ఏమి ఎనకాల చేయలేదు గదా! పబ్లిక్‌గానే చేశారు. ప్రజలందరికీ కనపడేటట్టే చేశారు. మోడీ గారిని అటాక్ చేశారు.
సరే ఆ ఎన్నికల్లో ఆయన దెబ్బతిన్నారు. తర్వాత ఆలోచన మార్చుకున్నారు. అది కూడా ప్రజల ముందే మార్చుకున్నారు ఆలోచన. మళ్ళా ప్రజలకు జెప్పారు. నేను బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నాను. దానికి కారణాలు ఇవి అని జెప్పారు. ప్రజలు యాక్సెప్ట్ జేశారు. మంచి తీర్పిచ్చారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మోడీని అటాక్ చేసినప్పుడు ప్రజల ముందే చేశారు. మోడీని పొగిడినప్పుడు ప్రజల ముందే చేస్తున్నారు. ఇదంతా ప్రజల ముందే జరుగుతుంది. బ్యాక్ ఎండ్‌లో జరగట్లే. కనపడకుండా జరగట్లే. గుట్టు చప్పుడు కాకుండా జరగట్లే. అంతా పబ్లిక్‌గానే జరుగుతుంది. కానీ జగన్‌ది గుట్టు చప్పుడు కాకుండా జరుగుతుంది. బ్యాక్ ఎండ్‌లో జరుగుతుంది. మరి జగన్ ఎవరు పాయింట్ ఔట్ చేయటానికి ముందుకు రారెందుకు? ఇక్కడ పాయింట్ ఔట్ చేయాల్సింది పబ్లిక్‌గా ఉన్న వాళ్ళ విషయంలోనా? లేదు గుట్టు చప్పుడు కాకుండా చేసే వాళ్ళ విషయంలోనా? సో, ఇది మనం ఆలోచించుకోవాలి. అంటే అందుకే ఇందాకన్నాను. మనకు కావాల్సిన వాడు ఏం చేసినా మనకు ఓకే. తప్పు చేసినా చూస్తున్నట్టు పోతాం. అదే మనం వ్యతిరేకించే వాళ్ళు ఏం చేసినా సరే దాన్ని భూతద్దంలో పెట్టి చూడాలి. అరే స్వామి వాళ్ళంతా ఒకే కూటమిలో ఉన్నారు. ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్‌గా ఉన్నారు. వాళ్ళనోళ్ళు పొగుడుకుంటారు ఇప్పుడు. చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని పొగిడారు. మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారిని పొగిడారు. అది వాళ్ళ మధ్య ఉన్న అండర్‌స్టాండింగ్ వాళ్ళంతా ఒకే అలయన్స్‌లో ఉన్నారు. వాళ్ళు కలిసి దేశంలో అధికారంలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్నారు. వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు మద్దతిచ్చుకోవడంలో విచిత్రం ఏం కనపడుతుంది నాకర్థం కావట్లే. ఇక్కడ ఏదైనా విచిత్రం కనపడితే గినపడితే ఏం కనపడాలి? కూటమిలో లేకుండా మళ్ళా కాక్రోజులతో పోల్చుకొని మరి కాక్రోజ్ ఉద్యమానికి సపోర్ట్ ఇవ్వకుండా మోడీ గారికి సపోర్ట్‌గా జగన్మోహన్ రెడ్డి గారు నిలబడ్డారే! అది కొంత విచిత్రంగా కనపడాలి వాస్తవానికైతే. అవునా కాదా? కామెంట్ చేయండి.